నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవీరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాయి ప్రసాద్ గారు, ఆ డైరెక్టర్ అండ్ ఫండ్ మేనేజర్ ఫర్ గ్లోబల్ గ్రీన్ ఫండ్స్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా భయానక అంటే భయాందోళనతో కనిపిస్తున్న ప్రపంచం. సో ఇజ్రాయిల్ అండ్ అమెరికా అటాక్ ఆన్ ఇరాన్, దీని గురించి ఒక్కసారి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేయడం అంటే ఇది యాక్చువల్గా దీనికి చాలా నేపథ్యం ఉంది. దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటేమో హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రెండోది ఇప్పుడు కంటెంపరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఎస్పెషల్లీ అమెరికాకి, ఇరాన్కి ప్రాబ్లీ అరౌండ్ 100 years ప్లస్ వాళ్ళ శత్రుత్వం ఉంది. అది ఎలా అని నేను చెప్తాను. నేను ప్రస్తుత నేపథ్యం తీసుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ విల్ కమ్ టు దాట్. ఫస్ట్ యాక్చువల్గా మనం అంటే ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు 100 years ఆఫ్ హిస్టరీ. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ఎస్పెషలీ 1979. 1979లో ఇరానియన్ రెవల్యూషన్ వాజ్ హిస్టారిక్. అంతకుముందు అమెరికా చాలాసార్లు ఇరాన్ని అటాక్ చేయడానికి ట్రై చేసింది, ఆక్యుపై చేయడానికి ట్రై చేసింది. అక్కడ యాక్చువల్గా ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ద బ్రిటిష్ పీపుల్ వెన్ 1919 వాళ్ళు ఆయిల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇరాన్కి ఎలా అంటే ఒక 100 రూపాయలు ఆయిల్ తీసుకుంటే 10 రూపాయలు వాళ్ళకి రాయల్టీ ఇచ్చేవాళ్ళు, 90 రూపీస్ ఆయిల్ వాళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత చాలా దాని మీద రెవల్యూషన్స్ వచ్చాయి. 1959లో ఒక రెవల్యూషన్ వచ్చింది. దాని తర్వాత రెజిమ్స్ మారినాయి. తర్వాత అమెరికన్స్ ఎంటర్ అయ్యారు. అమెరికన్స్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిపి 80% తీసుకుంటే ఇరాన్కి 20% ఇచ్చేవాళ్ళు. సో స్లోగా ఏమైందంటే అప్పుడు షా మొహమ్మద్ రిజా పహల్వాన్ అని ఆయన వాళ్ళ రెజిమ్ ఉండింది. ఆయన షా ఆఫ్ ఇరాన్ ఏం చేసేవాడంటే ఈ హాజ్ బికమ్ మోర్ వెస్టర్నైజ్డ్. ఇస్లామిక్ కల్చర్ అంతా పోయి బేసిక్గా వెస్ట్రన్ కల్చర్ వచ్చి టెహ్రాన్ వాజ్ మోర్ లైక్ యూరోపియన్ సిటీ. ఆ టైంలో ఈ ఇస్లామిక్ హార్డ్లైనర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఆ టైంలో ఈవెన్ లెఫ్టిస్ట్ రెవల్యూషనిస్ట్ కూడా దాంట్లో జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కలిసి షాని దేశం నుంచి పంపించేశారు. షా తర్వాత వెళ్ళి అమెరికాలో, ఈజిప్ట్లో ఎగ్జైల్ తీసుకొని అక్కడ చనిపోయాడు, ఈజిప్ట్లో చనిపోయాడు. ఆ టైంలో కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చింది. యాక్చువల్గా మీరు చూస్తే ఇరానియన్ కాన్స్టిట్యూషన్ చాలా విచిత్రమైంది. కారణం ఏంటంటే మీకు డెమోక్రసీ ఉంటుంది, లేదా మొనార్కీ ఉంటుంది, రాజరికం ఉంటుంది, లేదా మూడో డిక్టేటర్షిప్ ఉంటుంది. అక్కడ ఈ మూడు ఉండవు. ఇట్స్ కాల్డ్ యాక్చువల్లీ థియాలజీ బేస్డ్ రెవల్యూషనరీ గవర్నమెంట్ అంటారు దాన్ని. థియాలజీ బేస్డ్ అంటే బేసికలీ షరియా బేస్డ్ కాన్స్టిట్యూషన్, కానీ వాడు లెఫ్టిస్ట్ రెవల్యూషనరీ ఐడియాస్. సో దట్స్ హౌ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈస్ ఫార్మ్డ్. అక్కడ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటుంది, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటారు, ఎలక్టెడ్ పార్లమెంట్ ఉంటుంది. ప్యారలల్గా సుప్రీం లీడర్ ఉంటారు. సుప్రీం లీడర్ ఈజ్ యాక్చువల్లీ హీ ఈస్ ద వాట్ యు కాల్ కస్టోడియన్ ఆఫ్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్, ఇస్లామిక్ సిస్టమ్. ఆ షరియా సిస్టమ్ని అప్హోల్డ్ చేసేది ఈ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. సో ఇది చాలా విచిత్రమైన కాంబినేషన్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్, కానీ మిలిటరీకి ప్యారలల్గా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అని ఒక IRGC అని ఒక స్పెషల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, అది సుప్రీం లీడర్ కింద ఉంటుంది. ఓకే, ఖామెనీ ఈజ్ లైక్ దట్. ఖొమైనీ ఈజ్ లైక్ దట్. యాక్చువల్లీ ఫస్ట్ అయతుల్లా ఖొమైనీ ఈజ్ నో మోర్. యాక్చువల్లీ ఆయన ముందు చనిపోయారు. ఆయన హీ వాజ్ ద వన్ హూ స్టార్టెడ్ దిస్ సిస్టమ్ యాక్చువల్గా. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఇరాన్లో వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని వాళ్ళు ఆయిల్ బిజినెస్ అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని దే సెడ్ నో మోర్ అమెరికా, నో మోర్ యూరప్, నో మోర్ బ్రిటన్, వీల్ హ్యావ్ అవర్ ఓన్ రూలింగ్ అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాసెస్లో ఏమైందంటే దీంట్లో ఎప్పుడైతే వీళ్ళు ఇండిపెండెంట్గా చేయడం మొదలుపెట్టారో అక్కడ అట్రాక్షన్ ఏంటంటే ప్రపంచంలో 12% ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్లో ఉన్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్
200 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అక్కడ. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్లో వాళ్ళది బ్రెంట్ క్రూడ్ అంటే ఇట్ ఈస్ చాలా ఎక్స్పెన్సివ్ క్రూడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్స్ ఇన్ ద వరల్డ్. ఓకే. సో అందుకని అమెరికన్స్ ఏంటంటే దే డోంట్ లీవ్ దాట్. ఓకే. సో అందుకోసమని దే కెప్ట్ ఆన్ అటాకింగ్ ఇరాన్ ఇన్ వేరియస్ వేస్, రకరకాలుగా. సో ఇది దాని నేపథ్యం. ఓకే. ఇప్పుడుకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ మనం రెండు రకాలుగా చూడాలి. ఒకటేమో ఈ ఇజ్రాయెల్లో అమెరికాలో పొలిటికల్ కంపల్షన్స్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది. రెండోది ఇప్పుడు యాక్చువల్గా మన గ్లోబల్ డైనమిక్స్ ఏంటి. మనం ఇజ్రాయెల్ తీసుకుంటే నెతన్యాహు ఈ మొన్న జరిగిన డిఫరెంట్ వార్స్ తర్వాత, ఈ గాజా అటాక్స్ ఇవన్నీ అయిన తర్వాత హీఈస్ ఆన్ ద వీకెస్ట్ వికెట్ ఆఫ్ పొలిటికలీ. వాళ్ళ అపోజిషన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యారు. సో నెతన్యాహుకి ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ కావాలి, డైవర్షన్ కావాలి. సో ద నెక్స్ట్ బెస్ట్ డైవర్షన్ ఇస్ ఇరాన్. ఓకే. సో అతనికి పొలిటికల్ కంపల్షన్ అది. సేమ్ కేస్ విత్ ట్రంప్కి ఏమైంది, ఎస్పిఎన్ ఫైల్స్ వచ్చాయి, తర్వాత టారిఫ్స్ అన్ని ఇక సుప్రీంకోర్టు కొట్టేసింది. సో అక్కడ కూడా హిస్ రేటింగ్స్ ఆర్ కమింగ్ డౌన్. సో హీ వాంట్ సమ్ డైవర్షన్. అమెరికన్ పాలిటిక్స్లో ఈ డైవర్షన్ ఇస్ వెరీ వెరీ కామన్. ఇంతకుముందు అలాగే బుష్కి ఏదో ప్రాబ్లం వచ్చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇరాక్ మీద అటాక్ చేశారు. దిస్ ఈస్ దేర్ ప్రాక్టీస్. సో దే చోజ్ ఇరాన్. సో ఇప్పుడు జరగడానికి కారణం అది. దానికి అమెరికా చెప్పిన రీజన్ ఏంటి, మేము రెజిమ్ చేంజ్ చేయాలి అన్నారు. రెజిమ్ చేంజ్ చేయడం అంటే కమినేని అసాసినేట్ చేసి అతను తీసేసి కొత్త వాళ్ళని వాళ్ళ పప్పెట్ని పెట్టుకోవాలని. ఇజ్రాయెల్ చెప్పిన రీజన్ ఏంటి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఆ న్యూక్లియర్ వెపన్స్ మేము డిస్ట్రాయ్ చేయాలని. కానీ ఇది యాక్చువల్గా చూసి ఈ రెండు మిస్టేక్ అండి. బ్యాక్గ్రౌండ్ క్రూడ్ ఆయిలే, దాంట్లో ఇంకా వేరే సెకండ్ డౌటే లేదు. బ్యాక్గ్రౌండ్ మాత్రం అదే ఉంటుంది. ఓకే. ఇజ్రాయెల్ హస్ గాట్ డిఫరెంట్ రీజన్స్. ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న కంట్రీస్లో ఇరాన్ హ్యాస్ స్ప్రెడ్ దేర్ వింగ్స్. యాక్చువల్గా మీకు చెప్పాలంటే 4-5 పాయింట్స్లో మీకు డీటెయిల్ చెప్పాలంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయిల్, నో డౌట్ అబౌట్ ఇట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టార్స్. యాక్సిస్ ఆఫ్ రెసిస్టార్స్ అంటే ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఐఆర్జిసి, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ హమస్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ గాజా, పాలస్తీన్ బ్యాక్డ్. హిజ్బుల్లా, లెబనాన్, హౌతీస్, యెమెన్, అలాగే ఇంకా ఇరాక్లో, సిరియాలో, ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని మిలిషియా గ్రూప్స్తో వీళ్ళకి క్లోజ్ కనెక్షన్స్ ఉన్నాయి. దే యాక్చువల్లీ వర్చువల్లీ దే మెయింటైన్ దెమ్. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, రిసోర్సెస్ ఇస్తారు, వెపన్స్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, కమాండర్స్ని పంపిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇజ్రాయెల్ మీద లేదా అమెరికన్ రిలేటెడ్ బ్యాక్డ్ అసెట్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఆపాలి. ఇది ఇజ్రాయెల్కి ఇప్పుడు చాలా అర్జెంట్. ఇది ఓకే, వీళ్ళతో చాలా కాంప్లికేషన్స్ ఎక్కువైపోయాయి. అందుకోసం అని వాళ్ళకి చాలా అవసరం ఇది. ఇప్పుడు యాక్సెస్ ఆఫ్ రెసిస్టార్స్ని బ్రేక్ చేయాలి అంటే ఇది చాలా అవసరం. అదొక సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే షియా సున్నీ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గల్ఫ్ కంట్రీస్ తీసుకోండి. ఓకే, యూ టేక్ యుఏఈ, యూ టేక్ సౌదీ, యూ టేక్ నాట్ బహ్రెయిన్, యూ టేక్ ఒమన్, కువైట్, ఆల్ దీస్ కంట్రీస్ ఏంటంటే సున్నీ బేస్డ్ కంట్రీస్. ఓకే, ఇరాన్ ఈజ్ అ షియా బేస్డ్ కంట్రీ. కానీ ఇరాన్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అరౌండ్ 20 crores ఆఫ్ షియాత్ పాపులేషన్ గ్లోబలీ, వాళ్ళందరికీ ఇరాన్ ఈజ్ ద లీడర్, దే ఆర్ ద గైడ్. సో దే ఆర్ స్లోలీ ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బేస్. సో దాన్ని బ్రేక్ చేయాలి. సో బ్రేక్ చేయాలి అని అంటే దీస్ గల్ఫ్ కంట్రీస్ ఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ అమెరికన్స్. Oh, okay. That's why they are attacked. This is one reason. Gulf country. This is another reason actually. Okay. So there are multiple reasons. Third reason ఏంటంటే May 2025లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA అంటారు, వాళ్ళొక రిపోర్ట్ ఇచ్చారు. సార్, ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్ కదా, మరి గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడి, ఇది ఎలా చూడొచ్చు? ఓకే, గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడి అంటే దీనికి అగైన్ ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కంట్రీస్కి వాళ్ళ ఓన్ డిఫెన్స్ కానీ వాళ్ళ ఓన్ మిలిటరీ కానీ లేదు. ఉన్నా కూడా ఇట్స్ వెరీ నేమ్ సేక్. సార్, సో వాళ్ళు ఏంటంటే అమెరికన్ మిలిటరీ మీద డిపెండ్ అవుతారు.
మీరు ఖతార్లో తీసుకోండి, అమెరికన్ ఎయిర్ బేస్ ఉంటుంది. బహ్రెయిన్లో యాక్చువల్లీ 5th ఫ్లీట్ ఆఫ్ అమెరికన్ నేవీ అంటారు. ఇట్ ఈస్ ద 3rd లార్జెస్ట్ నేవల్ ఎస్టాబ్లిష్మెంట్, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్. అది బహ్రెయిన్లో ఉంటుంది. అలాగే యుఏఈలో అల్దఫా దగ్గర వాళ్ళ అమెరికన్ ఎయిర్ బేస్ ఉంటుంది. సౌదీలో అల్కబార్లో ఉంది, జోర్డాన్లో ఉంది. ఈ కంట్రీస్ అన్నిటిలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, సపోజ్ ఇరాన్ కనుక రిటాలియేట్ చేస్తే ఫస్ట్ జరిగేది ఏంటి, ఈ కంట్రీస్ నుంచి జెట్స్, దే ఆర్ ద నియరెస్ట్ ప్లేస్, వాళ్ళు వెళ్ళి ఇరాన్ అటాక్ చేస్తారు. సో అందుకని వాళ్ళు యాక్టివేట్ కాకముందే వాళ్ళు వీటి మీద అటాక్ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తే బేసిక్ బై అండ్ లార్జ్ అటాక్ చేసిందంతా కూడా అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అటాక్ చేశారు వాళ్ళు, ఇరానియన్స్. ఓకే, రెండోది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్కి ఫ్రెండ్లీగా అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఎవరు ఊహించదు ఏంటంటే సౌదీ అరేబియా హ్యాస్ సైన్డ్ ఎ ట్రీటీ విత్ ఇజ్రాయెల్. అసలు అది ఇంపాసిబుల్ మొన్నటి వరకు, కానీ అది అయింది, అది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు దే వాంటెడ్ టు స్కేర్ దెమ్, భయపెట్టాలి. మీరు అటు వెళ్తే వాళ్ళతో ఇజ్రాయెల్తో కనుక మీరు ఫ్రెండ్షిప్ చేస్తే మేము అంటే మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఊరుకోము అన్న టైప్లో భయపెట్టాలని చెప్పి వాళ్ళు కొంచెం ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ తర్వాత ఇట్లాంటి మీద అటాక్ మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సౌదీ అరామ్కోలో, ఇట్ ఈస్ ద వరల్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీస్, $2 trillion సౌదీ అరామ్కో దాని వాల్యుయేషన్. దాని మీద దాన్ని నిన్న బాంబ్ వేశారు, ఇట్స్ గాన్. అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర వీళ్ళు బాంబ్స్ వేశారు. వన్ డే క్లోజ్డ్. యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ యుఏఈ కింగ్ చనిపోయినప్పుడు కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయలేదు. దుబాయ్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి DXB ఫస్ట్ టైం ఇట్ ఇస్ క్లోజ్ ఫర్ 1 full day. రీజన్ ఏంటంటే అసలు అంటే అది దిస్ సర్వీస్ అబౌట్ 200 కంట్రీస్ డెస్టినేషన్స్, ప్యాసింజర్స్ గాట్ స్టాండర్డ్. దాన్ని ఒక్క రోజు క్లోజ్ చేస్తే దాని రెవెన్యూ $1 billion లాస్. సో అలాంటిది దోహా దే క్లోజ్డ్, Oman airport they closed actually, then they closed Bahrain, Saudi, all these airports, Abu Dhabi. So billions of dollars loss వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఇరానియన్స్ ఏంటంటే భయపెట్టాలని, అంత వాళ్ళదేదో శత్రువులని కాదు, వాళ్ళని భయపెట్టాలని. అది రీజన్ యాక్చువల్గా ఈ కంట్రీస్ మీద అటాక్ చేయడానికి. కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ యాక్చువల్గా, సో 2025 మేలో IAEA ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఇరానియన్స్ వాళ్ళ న్యూక్లియర్ ప్రొలిఫికేషన్ ట్రీటీ అని ఒక NPT అని ఒక అగ్రిమెంట్ చాలా కాలం జరిగింది, దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ వాళ్ళు బాంబ్ తయారు చేయడానికి 60% వరకు వచ్చారని ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఇస్లామిక్ వరల్డ్లో పాకిస్తాన్ తర్వాత న్యూక్లియర్ బాంబ్ ఎవరి దగ్గర లేదు. దిస్ విల్ బి ద సెకండ్ కంట్రీ ఇది కనుక తయారు చేస్తే. అసలు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉన్నందుకే దాన్ని మేనేజ్ చేయడానికి US చాలా కష్టపడుతుంది. వాళ్ళని ప్యాంపరింగ్ చేసుకుంటూ, వాళ్ళకి ఫండింగ్ చేసుకుంటూ, వాళ్ళ మిలిటరీని కంట్రోల్లో పెట్టుకొని దే ఆర్ హోల్డింగ్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకొక న్యూక్లియర్ పవర్ కనుక ఇక్కడ తయారైతే దెన్ దట్ వరల్డ్ విల్ డామినేట్ ద హోల్ థింగ్. అండ్ ఇంట్రెస్టింగ్ అంటే 2 షియాస్. సో అందుకని ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇరాన్ని న్యూక్లియర్ బాంబ్ని ఆపాలని చెప్పి వాళ్ళ టార్గెట్ అన్నమాట. సో దీనికి న్యూక్లియర్ సప్లైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటన్నిటిని రిసోర్స్ అన్ని వీళ్ళు డ్యామేజ్ చేయాలి, వాళ్ళని భయపెట్టాలి. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే దే స్టార్టెడ్ దిస్ అనదర్ రీజన్ వై దే అటాక్డ్ యాక్చువల్లీ. సో ఈ 4-5 రీజన్స్ వల్ల ఇది ఇంకా ఇన్ఎవిటబుల్ అయింది సిచ్యువేషన్. సో అందుకని అమెరికా, ఇజ్రాయెల్ దే డిసైడెడ్, యాక్చువల్గా ఇది అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్ ఎక్కువ పుష్ చేసింది. యాక్చువల్గా నెతన్యాహు పుష్డ్ ట్రంప్ టు గో ఫర్ దిస్ యాక్చువల్లీ. సో ట్రంప్ కూడా చాలా అవసరం ఈ టైంలో, అందుకోసమే దే వెంట్ ఫర్ దిస్ యాక్చువల్లీ.